మన తెలంగాణ వ్యాప్త బీసీ బంద్కు మద్దతిచ్చి అన్ని కుల సంఘాల అధ్యక్షులు, కుల సంఘాలు తరలివచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జీవోలతో మన రిజర్వేషన్ పూర్తి కాదు. ఏ జీవో ఇచ్చినా దానికి 9th షెడ్యూల్లో చట్టబద్దత ఇవ్వాలి. చట్టబద్దత ఇచ్చినప్పుడే మన పిల్లలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుంది. ఒకటి గమనించాలా, ఈరోజు బీసీల ఓట్ల కోసం, బీసీల మద్దతు కోసం అన్ని పార్టీలు ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నాయి. కానీ వాళ్ళందరికీ తెలుసు, ఇది పార్లమెంట్ లో బిల్లు పెట్టి, కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి, రాజ్యసభలో, లోక్సభలో పాస్ చేసి, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఆర్టికల్ 9th షెడ్యూల్లో పెట్టి మనకు రిజర్వేషన్ నోటిఫికేషన్ ఇచ్చి చేసినప్పుడే మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలలో, విద్యలో రిజర్వేషన్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించాలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 31(c)లో పెట్టి వాళ్ళు జీవో ఇచ్చి చట్టబద్దత వేసి పంపించినారు. అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. అఖిలపక్షం మద్దతు తెలిపింది, సంతోషకరం. అఖిలపక్షాలు మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా బీసీ సంఘాల తరఫున ధన్యవాదాలు. ఈ రోజు మనం ఒకటి ఆలోచించాలా, వాళ్ళందరికీ తెలుసు ఇది కాదు అని. ఎందుకు కాదు అంటే వాళ్ళకి తెలుసు 9th షెడ్యూల్ అనేది ఒక కవచం, ఇది వజ్రాయుధం. మనకు 9th షెడ్యూల్ పెడితేనే ప్రతి ఒక్క రిజర్వేషన్ కు చట్టబద్దత ఉంటది. దానికి అందరికీ సహకారం అవుతుంది. ఈ విషయం తెలిసి కొందరు బీసీ నాయకులు ముందుగానే చెప్పారు, ఇది పూర్తి రిజర్వేషన్ కాదు, మీరు ముందుగా పోయి పాలాభిషేకాలు చేసుకోకూరి, ఖర్చు పెట్టుకోకూరని. ఇవాళ మనం 2 సంవత్సరాలు అయింది రిజర్వేషన్ రాక, స్థానిక సంస్థల ఎలక్షన్ రాక. ఇంకొక 6 నెలలైనా ఆగుదాం. ఈ రోజు ఈ 9th షెడ్యూల్ పెట్టి బిల్ పాస్ చేస్తే అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వం ఒప్పించి తెచ్చుకున్నప్పుడే ఆ యొక్క ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 103 సవరణ ప్రకారం వాళ్ళకి ఏదైతే చట్టబద్దత ఇచ్చిర్రో ఉద్యోగాలలో, విద్యలో, రాజకీయంగా, మనగూఢంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఈ లోకల్లో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్షంలో జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుల మేరకు ఈ రోజు 18 రోజు బంద్ పాటించడం జరిగింది. ర్యాలీ ఇందలై మండలంలో ర్యాలీ చేయడం జరిగింది. బీసీ కుల సంఘాలు, అన్ని కుల సంఘాలకు గత 3 రోజుల క్రితము ఇంటిమేషన్ ఇచ్చి పార్టీలకు అతీతంగా ఈ బంద్ పాటించడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ గవర్నమెంట్ పంపించడము, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడము, ఇది ఒక నాటకంగా భావిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇవ్వడము, వీళ్ళు కాదనడము, అన్ని పార్టీలు కూడా మద్దతు చేయడము. మా పోరాటం మేము ఎవరిపైన చేయాలా? తెలంగాణ ఉద్యమం అంటే ఒక జాతీయ పార్టీపై చేశాము. ఈ తెలంగాణ ఇప్పుడు ఈ బీసీ ఉద్యమం ఎవరిపైన చేయాలా? ఈ ఉద్యమం ఆపకుండా కృష్ణయ్య గారు గాని సంబంధించిన నాయకులు గాని ఈ ఉద్యమాన్ని ఆపకుండా తెలంగాణ ఉద్యమం వలె ముందుకు తీసుకెళ్తేనే మనం ముందుంటాము. లేకపోతే మనం బీసీలను అణగదొక్కడానికి హౌస్ గాని, రెడ్డిస్ గాని వీళ్ళందరూ కూడా మనం అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాకుండా రేపు రాబో రోజుల్లో ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రతిపాదికన పంపించాలా. బీసీలకు ఉండాలా. బీసీలు రెడ్డిసే బీపీ ఎమ్మెల్యేలు అవుతున్నారు, మొత్తము మంత్రులు వాళ్ళే ఉంటారు. బీసీలు ఎక్కువ పర్సెంట్ ఉన్న మన బీసీలము తక్కువ పర్సెంట్ లో ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ మామూలు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు గానీ, జెడ్పీటీసీలు గానీ, ఎంపీపీలు గానీ ఇవన్నీ ఓన్లీ ఇంతవరకే కేటాయిస్తారు. ఇది కాకుండా రాజ్యాంగ సవరణ చేసి ఎమ్మెల్యేలు కూడా ఎస్సీకి, ఎస్టీకి ఎట్లా కేటాయించారో బీసీలు కూడా కొన్ని స్థానాల్లో కేటాయించాలని తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఇందల్వాయి మండలంలో మన బీసీ సంఘం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ హక్కుల సాధనకై, బీసీ సంఘాల హక్కుల సాధనకై 42% ఏదైతే ఇస్తామని చెప్పారో ఈ జాతీయ పార్టీలు 2, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, ఈ 2 జాతీయ పార్టీలు వాస్తవానికి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ 2 జాతీయ పార్టీల ద్వారానే సాధ్యం. కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నారు మీరు అందరు గమనిస్తా ఉన్నారు. మనము బీసీలము, మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున, మా కమ్యూనిటీ తరపున బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలని 42% పూర్తి సంపూర్ణ మద్దతు. కానీ నాన్ ధోరణి ఎలా సాగుతా ఉందంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా, మీకు బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ బీసీ రిజర్వేషన్ మేము ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసినాము, మేము ఆల్రెడీ పంపినామని చెప్తా ఉన్నారు. కానీ మీరు ఏ విధంగా పంపిర్రు? ఇది అమలు కాదు అని తెలిసి పంపినట్టు మాకు ఇక్కడ అనిపిస్తా ఉంది.
మీ రాష్ట్ర ప్రభుత్వ తరఫున మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా, హైకోర్టులో కొట్లాడతారా, ఏం చేస్తారో మాకు తెలియదు. బీజేపీ ప్రభుత్వం జంతర్ మంతర్ దగ్గర కొట్లాడతారో మీ ఎంబట మేము సకల కులాల సమ్మె ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిందో ఈ రోజు బీసీ మిత్రుల కోసం మేము కూడా ముందుకు వస్తాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా మంత్రుల వాళ్ళకి ఎమ్మెల్యే స్థానం నుంచి మంత్రులలో కూడా బీసీలకు మంచి స్థానం కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. బీసీలు ఈ రోజు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్కు బీసీ సంఘంగా మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇవాళ చూసుకున్నట్టుంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మేము మద్దతు చెప్తున్నాం అని చెప్తున్నారు. ఇచ్చేది వాళ్ళే, సచ్చేది వాళ్ళే. దయచేసి నేను ఎందుకు అంటున్నానంటే ఇలా అన్ని పార్టీల వ్యక్తులం ఉన్నాం కాబట్టి మీ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు తప్పకుండా మీ పార్టీ నాయకులను మెప్పించి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఈ బీసీ బిల్లును తెప్పించే విధంగా మీ పార్టీల మీద ఒత్తిడి తేవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కొన్ని రోజులు మీరు పార్టీలకు అతీతంగా మీ జెండాలను బాధకు పెట్టి ఏ పోరాటం అయితే తీసుకుంటున్నారో బీసీలకు ఆ పోరాటానికి పూర్తిగా తెలంగాణ రావడానికి ఎంత మంది విద్యార్థులు అమరులు ఎంతమంది అయ్యారో మరి అట్లా కాకుండా మన పార్టీలకు అతీతంగా ఇలా బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమానికి మనమందరం పార్టీలను బాధకు పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు మీరు పోరాటం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మా సంఘం తరఫున మేము తప్పకుండా మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీల ఐక్యత ఏదైతే ఈ రోజు బీసీ బంధువులు కొనసాగించడానికి సంపూర్ణంగా మద్దతు పలికిన అన్ని పార్టీలకు అలాగే అన్ని వర్గాల వారికి మా బీసీ తరఫు నుంచి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే ఈ రోజు మేము సంఘీభావం జరపడం ద్వారా ఎందుకంటే పెద్ద ఎత్తున బీసీ వర్గం ఉంది మన రాష్ట్రంలో 70% దాకా బీసీ వర్గం ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక బీసీ సీఎం అయిన దాఖలు లేకుండా ఉన్నది పరిస్థితి. అందుకని దయచేసి ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు రానున్న కాలంలో బీసీ వర్గానికి మంచి ఒక పార్టీ రిజర్వేషన్ కల్పించి మంచి మద్దతు పలికి మన రాష్ట్రానికి మంచి ఒక బీసీ వర్గంలో మంచి స్థానాలు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఈ రోజు కొన్ని వర్గాలు ఏదైతే ఈరోజు ఇచ్చినటువంటి బీసీ జేఏసీ బంద్ పిలుపుకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ జేఏసీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండు. ఈ డిమాండ్ను మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి చేసి 9th షెడ్యూల్లో పెట్టించినప్పుడే ఈ బీసీల రిజర్వేషన్కు చట్టబద్ధతమైనటువంటి మరి అధికారం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మళ్ళీ దీన్ని చేయడానికి వీలుండదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు కలిసి ఒక ఐక్యతగా ఒక తెలంగాణ సమస్యగా గుర్తించి ఈ సమస్యను తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర 9th షెడ్యూల్లో మరి పార్లమెంటు చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టించి ఈ 9th షెడ్యూల్లో పెట్టించినప్పుడే దీనికి చట్టపద్ధతి ఉంటుంది. కాబట్టి ఆ చట్టపద్ధతితో ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ డిమాండ్ చేస్తూ దీనికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలైనా కానీ మరి బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ జేఏసీ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ జై బీసీ. ఏదైతే రెడ్డి వర్గం ఉన్నదో ఏకపక్షాన్ని ముందరికి పోతున్న ప్రభుత్వము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి మా బీసీ వర్గాలను, మా బీసీ కులస్తులను, మా బీసీ ఓటర్లను మీరు గుర్తించి మాకు మా 42% న్యాయబద్ధంగా మీరు చిత్తశుద్ధితోటి మాకు రిజర్వేషన్ అమలు చేయాలని మేము కోరుతున్నాము. మీరు అమలు చేసినప్పుడే మా బీసీ బిడ్డలు ముందరికి పోతారు. మరి విద్య, ఉద్యోగము, మరి రాజకీయ పరంగా కూడా అభివృద్ధి చెందుతారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరొకసారి చెప్తున్నాము, ఖచ్చితంగా తొందరలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా కాకముందే మీరు ఇది ఏదైనా చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్ ప్రకారంగానే ముందరికి పోవాలా. లేనిచో మీకు రాబోయే ఎలక్షన్లో మీకు ఎక్కడ కూడా పుట్టగతులు లేకుండా చేస్తామని ఈ మండల ఆధ్వర్యంలో మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.